అండ్ హార్డ్వేర్, నిఫాన్ పెయింట్ కి, ఏషియన్ పెయింట్ కి ఆథరైజ్డ్ డీలర్. చెంచలక్ష్మి పెయింట్స్ అండ్ హార్డ్వేర్ మీ నూతన గృహానికి మీకు కావలసిన విధంగా ఆకర్షణీయమైన కలర్స్ తో, అద్భుతమైన పెయింట్స్ తో మీ ముందుకు వచ్చింది చెంచలక్ష్మి పెయింట్స్ అండ్ హార్డ్వేర్. మా వద్ద టేక్ డోర్స్, బెడ్రూమ్ డోర్స్, WPC డోర్స్, అల్యూమినియం డోర్స్, ప్లైవుడ్స్, హార్డ్వేర్, విండో గ్లాసెస్ మొదలగునవి హోల్సేల్ ధరల్లోనే లభించును. ప్రొప్రైటర్ కాలే చెంచు ప్రసన్న కుమార్. విచ్చేయండి చెంచలక్ష్మి పెయింట్స్ అండ్ హార్డ్వేర్, MRO ఆఫీస్ రోడ్, సౌత్ స్ట్రీట్, వెంకటగిరి టౌన్. గత 26 రోజులుగా రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కూడా ఎంతో ప్రశాంతంగా అంగన్వాడీలందరూ కూడా సమ్మె చేస్తూ ఉంటే ప్రభుత్వానికి చీమగుట్టినట్టు కూడా లేకపోగా ఇవాళ ఎస్మా ప్రయోగిస్తామని చెప్పి వారందరూ కూడా బెదిరింపు ధోరణిలో ఇచ్చేయడం సరైనది కాదు. సమ్మెను రద్దు చేస్తామని చెప్పి ఎస్మా ప్రయోగిస్తామని చెప్పి ఆ రకంగా బెదిరింపులకి ప్రభుత్వం కోరుకుంటాం. అసలు నేను అడుగుతా ఉన్నా, 1,06,000 మంది అంగన్వాడీ ఉద్యోగస్తులు, కార్మికులు, హెల్పర్లు వాళ్ళందరూ కూడా సమ్మె చేస్తే ముఖ్యమంత్రి గారు 1 గంట సేపు టైం కూడా కేటాయించడానికి, నువ్వు సుప్రీంకోర్టు తీర్పును గౌరవించవు లేదా చట్టాన్ని అమలు చేయవు, పోనీ ఆ 2 చేయకపోతే మరి నీవు చెప్పింది ఏమైనా అమలు చేస్తామంటే నీవు చెప్పింది కూడా అమలు చేయవు. నీవే స్పష్టంగా చెప్పావు కదా తెలంగాణ ప్రభుత్వం కంటే 1000 రూపాయలు అదనంగా ఇస్తానని. మరి నీకు ఇప్పుడు ఏం రోగం వచ్చింది? కాబట్టి నీవు ఇవాళ పరిపాలన గాలికి వదిలేసి ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్లు, ఎంపీల ట్రాన్స్ఫర్లు, ఒకరి కిందికి ఒకరి పైకి, దాంట్లో నేను మునిగి తేలుతూ ఉన్నాం. కాబట్టి ప్రజాతంత్ర శక్తులందరూ కూడా దీన్ని ఖండించాలి. ఎందుకంటే ఎస్మా ప్రయోగించాల్సిన అవసరం ఏమొచ్చింది? అతి తక్కువ వేతనాలకు పనిచేసే వాళ్ళ పైన ఈ రకంగా దుర్మార్గంగా, నిర్లక్ష్యంగా, నిరంకుశంగా ప్రభుత్వం వ్యవహరించడాన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. ప్రజాతంత్ర వాళ్ళందరూ దీన్ని ఖండించాలి. ప్రభుత్వం ఇప్పటికైనా సరే వారితో చర్చించి సామరస్యపూర్వకంగా వారిని పరిష్కారం చేయాలి. లేదంటే ఖచ్చితంగా నీవు అనుకుంటావు అధికారం నీకుందని, అధికారం నీకు 3 నెలలు మాత్రమే ఉంటుంది, నీ అధికారం లాక్కుంటారని కూడా చెప్తాను.